రమ్య బుజ్జి గురించి నిజం తెలుసుకున్న తర్వాత అక్కడి నుండి సిరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న బుజ్జి అయితే ఇలా అంటూ ఉంటాడు, నేను సిరిని ట్రాప్ చేస్తూనే ఉంటాను, సిరమ్మ వైపు వెళ్తూనే ఉంటాను, సిరమ్మతో మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పి గట్టిగా అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇంద్రాణి గారి ఇంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి సిరమ్మకు సపోర్ట్గా నిలబడుతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే నేను సిరిని ఎలాగైనా సరే లైన్లో పెడతాను, మీరు ఎన్ని చేసినా నన్ను తప్పించలేరు అని చెప్పి అంటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న రమ్య సిరిని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ విని అక్కడ ఉన్న కేశవ అయితే బుజ్జి అని తెలియక వాడిని చెదగొడుతూ ఉంటారు. ఏంట్రా ఆ గోవర్ధన్ గాడి ఇంట్లో రౌడీగా గోండాగా పనిచేస్తూ ఇప్పుడు డబ్బున్న అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని లైన్లోకి దించాలని అనుకుంటున్నావా? ఎంత ధైర్యం రా నీకు? మా సిరమ్మే దొరికిందిరా నీకు అని చెప్పి అక్కడ ఉన్న ఆదికేశవ బుజ్జిని కొడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న బుజ్జి అయితే వదలండి, నన్ను వదలండి, దయచేసి వదలండి అని చెప్పి అంటాడు. అయినా సరే వదలకున్న ఆదికేశవ బుజ్జిని చితగ్గొడుతూ ఉంటాడు. ఇక అది చూసి అక్కడ ఉన్న బుజ్జికి చాలా కోపం వచ్చి ఇలా అంటూ ఉంటాడు, వదలండి, అసలు మీ కారణంగానే నేను అని చెప్పి ఆపేస్తాడు. ఆ మాట వినగానే ఆదికేశవ అయితే ఏంట్రా చెప్పు, ఏంటి నా కారణంగా ఏంటి, ఎందుకు ఆపేస్తావు చెప్పరా అని చెప్పి బుజ్జిని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. దాంతో బుజ్జి అయితే నిజం చెప్పేస్తాడు. ఇంతలో అక్కడికి మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరూ గొడవ పడడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బుజ్జి అయితే ఇలా అంటూ ఉంటాడు, నీ కారణంగానే నేను ఇలా తయారయ్యాను, ఆ రోజులో నువ్వు నన్ను వదిలేసి ఉండకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు కదా అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే ఆదికేశవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవును, నేను నీ కొడుకు బుజ్జిని, కన్న కొడుకు బుజ్జిని నేను అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే ఆదికేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఏంటి బుజ్జియా, నాన్న బుజ్జి అని చెప్పి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. అది చూసి బుజ్జి ఒప్పుకోడు.